అమ్మయ్య. ఇంతవరకు ఎవరూ ఫోన్ చేయలేదంటే నిజం కాబోతుందా? నా నిశ్చితార్థం ఆగిపోయినట్టేనా? ఎలా తెలిసేది? కట్ చేసిందంటే సంబంధం కూడా కట్ చేసినట్టేనా? ఒకవేళ ఫోన్ రింగ్ అవ్వడం వెళ్ళలేదేమో. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏం చెప్పావక్క? కావ్య కాదు, డైరెక్ట్గా మా మామ ఏడుకొండలకే ఫోన్ చేస్తాను. నాకేం భయం? ఏం జరుగుతుందో చూద్దాం. సాయి, టీలు తీసుకొచ్చు. మీరు టీలు తాగండి. ఏ రావులు, ఫంక్షన్కి వచ్చినా కూడా పేపర్ వదలవా? చదువు చదువు. వదలు. ఏమ్మా, మీ వారు రాలేదా? రాలేదండి. ఎప్పుడు ఫంక్షన్లకే రాడమ్మా. ఏందే ఇవ్వు. ఏంటి? ఆ షామియానాలు ఇంకా రాలేదు. షామియానా వాడికి ఫోన్ చేసేనా, వచ్చేస్తానన్నాడు. సరే, తొందరగా కానీ. కావ్యం తొందరగా రెడీ చేస్తాలేవయ్యా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ పనులు చూడు. ఈ ఫోన్ ఒకటి మధ్యలో. హలో సార్, షామియా నుండి మాట్లాడుతున్నాను. ఏంటి? షామియానా రావడానికి 1 అరగంట పడుతుంది సార్. ఏమయ్యా, షామియానా రావడానికి అరగంట పడుతుందా? అవును సార్. ఏమయ్యా, నీ గురించి ఫంక్షన్ ఆపేసుకోమంటావా ఏంది? సరే సార్, తొందరగా త్వరగా తీసురా. అలాగే సార్. రా త్వరగా. హలో హలో, నేనండి, లాయర్ని. లాయరా? నేను లాయర్ విక్రమ్ని. అయ్యో బాబు, మీరా? సారీ బాబు, ఏదో పని ఒత్తుల్లో ఉండి నెంబర్ చూడలేదు. ఏం అనుకోకండి అల్లుడు గారు. ఏమన్నారు? నేనేమన్నాను బాబు? ఇంతకు ముందు ఏదో అన్నారు. అల్లుడు గారు అన్నాను. అమ్మయ్యా, ఈసారి జరుగుతుందన్నమాట. ఒరేది నేను చెప్పలేదన్నమాట. చెప్పండి మావయ్య గారు. ఎంగేజ్మెంట్ అయినా ఈ కాలంలో పెళ్ళంత పనే ఉంటుంది కదా బాబు. ఆ హడావుల్లో పడి మీకు ఫోన్ చేయటం మర్చిపోయాను బాబు. తప్పుగా అనుకోకండి. సారీ. పర్వాలేదు మావయ్య గారు, మీరు తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. మీరు నాకు సారీ చెప్పండి మావయ్య గారు. ఈ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? బాగానే జరుగుతున్నాయి బాబు. మీరు సొసైటీలో ఎంతో పేరున్న లాయరాయే. మీ స్తోమతకు తగ్గకుండానే చేస్తున్నాం. అలా అనుకుని అప్పుల్లో కూరుకుపోయేలా మీరు ఖర్చు పెట్టద్దు. మీకున్నంతలో ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా చేసేయండి. నన్నేం పరాయి వాళ్ళ అస్సలు అనుకోవద్దు. మీరు ఎలా చేసినా, ఏ లోటుపాట్లున్నా మనం సర్దుకుపోవాలి. నేను అసలు ఏది పట్టించుకోను. దండలుంటే చాలు. ఉంగరాలు నేను ఎలాగో తెప్పించాను కాబట్టి సూట్లు బూట్లు ఈ కాలంలో ఎవరు వేసుకోవట్లేదు. అంచేత సింపుల్గానే నాకు బట్టలు తీసేసుకోండి. మీ అమ్మాయికి ఎంత ఖరీదైన చీర కొన్నా నాకు ఏ అభ్యంతరం లేదు. ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను.
అసలు ఇదంతా ఎందుకు? పెళ్లికి మీకేమైనా డబ్బులు అవసరమైతే ఎక్కడ అప్పు చెయ్యొద్దు, నేనే మీకు ఇస్తాను. మళ్ళీ మీకు వీలైనప్పుడు ఇవ్వండి, వీలు కాకపోతే ఇవ్వద్దు. బాబూ బాబూ, మీది ఎంత విశాలమైన మనసు బాబూ. ఇప్పటిదాకా నా ఇద్దరల్లుళ్ళే దేవుళ్ళు అనుకున్నాను. ఇప్పుడు నీతో కలిపి నాకు ముగ్గురు అల్లుళ్ళు, త్రిమూర్తుల్లాంటి దేవుళ్ళు బాబూ. అమ్మయ్య, ముసలాడి దగ్గర మార్కులు కొట్టేసినట్టే. అంత మాట ఎందుకులేండి, నాకా ఎవరూ లేరు. కావ్యాన్ని చేసుకుంటే నాకు కుటుంబం దొరుకుతుంది. మీలాంటి మంచి మనుషులు ఇంటికి అల్లుడిగా రావటం కంటే నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఎంత చల్లటి మాట అన్నావు బాబూ. ఆ, ఇంకేంటి విషయాలు? కావ్య ఏం చేస్తుంది? చేతులకి గోరింటాకు పెట్టించుకుంటుంది బాబూ. మా ఒరిదునే పెడుతోంది. బాబు, కావ్యతో ఏమన్నా మాట్లాడాలా? వద్దండి, చేతులు గోరింటాకు పెట్టుకుంటే సెల్ ఫోన్ పట్టుకోవడం కుదరదు కదా. ఒకసారి వడోదిని గారికి ఇవ్వండి చాలు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి బాబు. ఎందుకు? అమ్మి, నీకు ఫోను. ఆ, నాకా? కావ్య కాబోయే ఆయన. ఒక్క నిమిషం. గోదారి, హలో, థ్యాంక్స్. దేనికి? ఈ ఎంగేజ్మెంట్ ఆపనందుకు. మీరు ఒక మంచి అక్కని నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నా ఎంగేజ్మెంట్ వచ్చి అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏది ఏమైనా వరోధిని ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది అనుకుంటే ఆపలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు చెప్పకపోయినా ఎంగేజ్మెంట్ జరిగేలోపైనా అందరికీ చెప్పే అవకాశం ఉంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? వరోధిని నోరు వెప్పకుండా ఏదో ఒకటి చేయాలి. ఎస్, వరోధిని నోరు మూయించాలంటే ఇంతకన్నా అద్భుతమైన ఐడియా ఇంకోటి లేదు. అక్కడి నుంచే నరుక్కు రావాలి. ఏంటి ఇప్పుడా రావటం? పదండి పదండి. అమ్మి, రండి లోపల రండి. కావ్య, బాగున్నావమ్మా? బాగున్నాను. టిఫిన్ చేసావమ్మా? చేశాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇస్తాను. ఓకే ఓకే. ఏంటి? మీ వీధి చివరిలో ఉన్నాను. ఎందుకు? మా ఇల్లు మర్చిపోయారా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పండి, ఏంటిది? ఫోన్లో చెప్పేది కాదు, పర్సనల్గా చెప్పాలి. నువ్వు ఇక్కడికి రా. ఏంటి ఇప్పుడా? అమ్మో, అందరూ ఉన్నారు. ఎక్కడికి అంటే ఏం చెప్పాలి? నా వల్ల కాదు. నువ్వు రాకపోతే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఏంటి? అవును, వెంటనే తొందరగా రమ్మంటున్నాను. మ్మ్. వస్తున్నా వస్తున్నా. ఎక్కడికి కావ్య? ఇప్పుడే వస్తాను. ఏంటండి మీరు సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఊరికే కాల్ చేస్తున్నారు? చెప్తాను, నువ్వు ముందొచ్చి కూర్చో. ఎక్కడికి?
ఎక్కడికి కాదు, కూర్చో. చెప్పండి. ఇంత జరిగిందా? ఇంకా నువ్వు మౌనంగా ఉంటే ఇంతకన్నా ఎక్కువే జరుగుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చెయ్యాలన్నా నీ చేతిలోనే ఉంది. విడాకుల విషయంలో మీ అక్క చాలా మొండిగా ఉంది. నేను కేసు విత్డ్రా చేసుకోకపోతే మన నిశ్చితార్థం ఆపేసేంత కోపంగా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అవును, మా అక్క అసలే అనుకున్నది జరిగేదాకా ఊరుకోదు. ఇప్పుడు ఈ విషయంలో ఇంత స్ట్రాంగ్ గా ఉందంటే ఖచ్చితంగా మన ఎంగేజ్మెంట్ ఆపించేస్తుంది. కానీ నేనేం చేస్తే మా అక్క కోపం తగ్గుతుంది? కోపం తగ్గినా తగ్గకపోయినా ఎంగేజ్మెంట్ ఆపే విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతుంది. ఎలా? ఇదిగో. ఏంటిది? మేం కోర్టులో సాక్షులు ఏం మాట్లాడాలో, ఎలా సాక్ష్యం చెప్పాలో ఇలా రాసిచ్చి ప్రాక్టీస్ చేయిస్తాం. అంతకు మించి ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా అవతల లాయర్కి దొరికిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు కూడా మీ అక్క దగ్గరికి వెళ్ళి ఇందులో రాసిచ్చిందే మాట్లాడాలి. ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. తీసుకో. అమ్మీ, మంగళహారతిలోకి నూనె తీసుకురా. నిన్నేనే. ఏంటమ్మా? ఏం ఆలోచిస్తున్నావే? నూనె తీసుకురమ్మన్నాను, వినపడిందా? అయితే అక్క నిశ్చితార్థం ఆపించే విషయం గురించి ఆలోచిస్తుందన్నమాట. అక్క, నీతో మాట్లాడాలి. దేని గురించి? రా, మాట్లాడాలి. వీళ్ళకి చెప్పడం కన్నా నేను చేసుకోవడం నయం. ఏం మాట్లాడాలి? నీ గురించే. నా గురించా? అవును, నువ్వెందుకు మూడీగా ఉన్నావో నాకు తెలుసు. ఏంటి? వచ్చిన దగ్గర నుంచి నువ్వెందుకు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావో నాకిప్పుడే అర్థమైంది. దేని గురించి నువ్వు మాట్లాడేది? విడాకుల కేసు విషయం గురించి. లాయర్, అదే నాకు కాబోయే ఆయన నాకంతా చెప్పారు. నీతో చెప్పేశాడా? మెల్లిగా మాట్లాడు, అమ్మ నాన్న వింటారు. ఏ, వాళ్ళు వింటే బాధపడతారనా? లేకపోతే నువ్వెక్కడ మా నిశ్చితార్థం ఆపేస్తావనని భయపడతారనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఉన్న నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు పంతానికి పట్టుదలకి పోయి నాకు ఆయనకి నిశ్చితార్థం ఆపాలని చూడటం లేదు. అలా అని నీకెవరు చెప్పారు? ఆయనే జరిగిందంతా చెప్పారు. ఆయన వృత్తికి ఆయన న్యాయం చేయాలనుకోవడం కూడా తప్పేనా? కానీ నేను... దయచేసి నన్ను మాట్లాడినివ్వక్క. విడాకుల కేసు విషయంలో ఈయన తప్పేం లేదు. ఈయన కాకపోతే ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తారు. కానీ నా పెళ్లి విషయం వేరు. ఆయన కాకపోతే నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను.
ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన తర్వాత సంబంధం తప్పిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అందుకే నువ్వు ఆయన ప్రొఫెషన్తో నా పెళ్లిని మాత్రం ముడిపెట్టద్దు. అంటే అంటే నువ్వనేది విడాకుల విషయంలో నేను మౌనంగా ఉండాలి, బాధపడకూడదు, అదేమని అడగకూడదు, అన్నిటికీ తల వంచడానికి సిద్ధపడాలి, అంతేనా? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు నీకు అనిపించొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించి చూడు, నేనే కరెక్ట్ అనిపిస్తుంది. కాదని పంతానికి నువ్వు మా ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తే మాత్రం నేను ప్రాణాలతో ఉండను, నేను ప్రాణాలతో ఉండను, నేను ప్రాణాలతో ఉండను. ఆలోచించుకో అక్క. నీ పట్టు తెరే నీకు ముఖ్యమా, నా పెళ్లి నీకు ముఖ్యమా? అది నీకే అర్థమవుతుంది.